ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీ బుధవారం రోజున మీరు ఎప్పుడైనా కానీ ఇలా అనుకున్నారా, మంచిగా ఉన్నా కానీ నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు, మీ యొక్క ఆలోచనలే ముందు ఉంటాయి, మీ యొక్క మనసు చాలా స్పష్టంగా ఉంటుంది, కానీ ప్రపంచం మాత్రం మీ యొక్క మంచితనాన్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడం లేదు అనేసి ఎప్పుడైనా కానీ బాధపడ్డారా? ఇంతకాలం మీరు మౌనంగా నేను ఎందుకు ధరిస్తూ వచ్చాను, ఎవరికి కూడా చెప్పడంలో ఎందుకు లోపలే దాచుకున్నా, ఇప్పుడు ఆ యొక్క మౌనం గనక మనకు ఏదైనా కానీ అదృష్టం అనేది ఉందా, లేదంటే ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నారా? మీ యొక్క మౌనం అనేది చెరిగిపోయేటువంటి సమయం అనేది వచ్చింది మిత్రమా. అదృష్టం రాహువుగా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు, ఇది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసేటువంటి ఒక అతి ఉత్తమమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పుగా నిలబడబోతూ ఉంటుంది. మరి ఈ యొక్క రాశివారు కనుక ఈ వీడియోని చూస్తూ ఉంటే తప్పకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అయితే మీరైతే దక్కించుకోబోతున్నారని చెప్పాలి. ఈ రోజు నుండి మీ యొక్క దశ అనేది ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అదృష్టం అంతా కూడా మీ వైపు తిరిగి ప్రారంభం అవ్వడం అయితే మీ యొక్క ఓర్పుకి వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫలితంగా మీకైతే దక్కబోతుంది అనమాట. మీ యొక్క మౌనానికి వచ్చినటువంటి సమాధానం మీరు అనుకోవాలి. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ 3 అతిపెద్ద శుభవార్తలు అయితే వరుసగా మీరైతే వినిపించుకోబోతున్నారని చెప్పాలి. మరి ఇంతకీ ఆ యొక్క 3 శుభవార్తలు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? మీరు కోల్పోయేటువంటి అవకాశాలు తిరిగి రావడమా? రెండవది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. అయితే ఇక 3వ భవిష్యత్తును మీరు స్థిరంగా చేసేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ 3 శుభవార్తలు ఏంటి అనేది ఈ యొక్క రాశి వారి గురించి ప్రత్యేకంగా దేవుడు ఇస్తున్నటువంటి ఆశీస్సులు అనేవి చెప్పుకోవాలి. ఏ విధంగా ఉన్నాయి, కానీ మీ యొక్క ఆశీస్సులు అనేవి కూడా మీకు ఆలస్యంగా ఎందుకు ఫలిస్తున్నాయి, ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు శివరామదాసు స్వామి. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049711. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఇటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకు లభిస్తుందండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఉండేది మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. వితిన్ 24 అవర్స్లోనే మీకు తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురువుగారి పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తుల రాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి అనేది ఎప్పుడు కూడా అంటే మనకు కొన్ని సంకేతాలను ఇస్తూనే ఉంటుందండి. మన యొక్క జీవితంలో కొత్త మలుపు అనేది తిరగబోయే ముందు కొన్ని మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆకస్మికంగా మనకి కొంతమంది మనుషులు దూరం అవుతూ ఉంటారు, లేదంటే మరి ఒంటరితనం అనేది పెరుగుతూ ఉండడము, లేదంటే మనసులో కొన్ని ఆలోచనలు కూడా పుడుతూ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక గొప్ప విషయం అనేది జరుగుతూ ఉంటేటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇటువంటిది మీకు ఎన్నో సందర్భాలు జరిగే ఉంటాయని కూడా తెలుసండి. మరి ఇటువంటివి అన్నీ కూడాను ఈ రోజున మనమైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి అతిపెద్ద 3 శుభవార్తలు, దీనివల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది, మీరు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అనే దాన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ఆ యొక్క శుభవార్తల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇక మొదటిది వచ్చేసి ఆర్థికంగా గొప్ప మార్పు అనేది రాబోతుందని చెప్పాలండి. అయితే చాలామందికి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు, చాలా సమస్యలు పడుతూ ఉంటారు, చాలా వరకు నష్టాలు, ఇబ్బందులు. అసలు మన యొక్క కెరియర్ ఏమన్నా మారుతుందా, లేదంటే మన యొక్క కెరియర్ ఏమన్నా కానీ మన యొక్క జీవితం అంతా కూడా బాగుండాలన్నా కూడా ముందు ఆర్థికంగా బలం ఉండాలండి. మీరు డబ్బు యొక్క పరిస్థితులు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు అప్పుల్లో పడ్డారు, ఆదాయం అనేది సరిపోవడం లేదు, మరి కష్టపడినా కూడా దానికి తగినటువంటి ఫలితం అనేది రావడం లేదు, అవసరాలు కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడిలోకి తీసుకొస్తూ ఉన్నాయి. ఇటువంటివి అన్నీ కూడా మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు, మానసిక సమస్యలు అన్నీ కూడా కదిలిస్తూ వచ్చాయి. మరి ఇటువంటివి అన్నిటినీ కూడా ముగింపుకు రాబోతుందండి. మరి ఆ యొక్క ముగింపు అనేది ఆకస్మికంగా ఒక కొత్త అవకాశాలుగా తెలుసుకోబోతున్నాయి అన్నమాట. మరి ఆ యొక్క అవకాశాలు ఏంటంటే కనుక మీకు డబ్బు కానీ, లేదంటే మీ యొక్క పని కానీ, మీ యొక్క జీవన స్థాయి గురించి కానీ, ఇంతకాలం మీరు ఎంతవరకు కష్టపడ్డారో మీకు తెలుసు. డబ్బు రావడం కన్నా ఖర్చులు ఎక్కువగా అవ్వడము మీరు చూస్తూ ఉన్నారు. చేసినటువంటి పనికి సరైనటువంటి విలువ అనేది లేకపోవడం చూశారు. ఎదుటి వాళ్ళు చేతిలో తక్కువగా మాట్లాడబడడం చూశారు. ఇటువంటివి అన్నీ కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి
చేశాయి. కానీ రేపటి రోజున మీ యొక్క పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా మారిపోవడం కూడా మొదలు కాబోతుంది. ముఖ్యంగా మీకు జాబ్ ప్రమోషను లేదంటే ఒక మంచి ఆఫర్ రావడము, మరి మీ యొక్క వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు రావడం, అనుకోకుండా వచ్చినటువంటి ఆదాయ మార్గాలు అనేవి తెలుసుకోవడం, ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి రావడము, ఇటువంటివి అన్నీ కూడాను ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ మీకు పరిచయమైనటువంటి మార్గంలో కానీ చూపించడము, ఈ ఆగిపోయినటువంటి డబ్బు అనేది ముందుకు సాగుతూను అనడానికి కూడా గల కారణాలు ఏంటంటే పెట్టుబడి లేదంటే బిజినెస్ ఐడియాలు బలంగా పనిచేయడం, ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఒక కొత్త కొత్త మలుపుల్ని అయితే ఒక కొత్త కొత్త ఆలోచనల మార్గంగా మారిపోబోతున్నాయి. ఈ ధ్యానము పెరుగుతుంది. ఇక మీకు కుటుంబంలో ఆనందము పెరుగుతూ ఉంటుంది మిత్రమా. మరి ఇటువంటివి అన్నీ కూడాను ఒక్కసారిగా కాకపోయినా కానీ ఒకటి తర్వాత ఒకటి జరగబోయేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ యొక్క శుభవార్తలో మీ యొక్క శ్రమకు వచ్చినటువంటి ఫలితము అదృష్టంగా ఒక్కసారిగా కాదు, మీ యొక్క ఓర్పు మీ యొక్క పరీక్షించినటువంటి తరువాతనే మీ వైపు అనేది తిరుగుతూ ఉంటాయి. చాలామందికి ఒక సందేశము అనేది వస్తూ ఉంటుంది, అంతా కూడా బాగుంది ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనే దానికి కూడా సరైనటువంటి సమాధానం ఒకటే. మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు మీ యొక్క స్థాయికి రావాలని ఇంత ముందుకు వస్తే మీరు దీన్ని అంతా కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. గతంలో కూడాను వచ్చింది అంతా కూడా ఇటీవల అవకాశాల వల్ల మీరంతా కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఇది మాత్రం మీరు మానసికంగా ఆర్థికంగా మీ యొక్క ఆలోచన అంతా కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శుభవార్త మీకు అంతా కూడాను రేపటి రోజున మీ నుండి మీకు మొదలు కాబోతుందని కూడా చెప్పుకోవాలి, అందుకోబోతున్నారు. ఈ యొక్క శుభవార్త వల్ల మీకు చిన్నదిగా మొదలుకు పెట్టేసి కూడాను ఒక పెద్దదిగా మారిపోబోతుంది. దీనివల్ల మీకు కలిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అంటే కనుక ఆర్థిక భద్రత, కుటుంబం యొక్క గౌరవం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై నమ్మకం కూడా మీకు పెరుగుతుంది. దేవుడు మీ యొక్క సహనాన్ని పరీక్షించాడు, ఇప్పుడు మీ యొక్క ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక రెండవ అతిపెద్ద శుభవార్త వచ్చేసి చాలామందికి అంటే సంబంధాలు అనేది కుటుంబ వ్యక్తిగత జీవితంలో బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారండి. మరి ఇది హృదయానికి సంబంధించినది కనుక ఇంతకాలం మీ యొక్క జీవితంలో నమ్మకం మోసం అంటే నమ్మక ద్రోహం, ఇది మీరు ఇచ్చినటువంటి ప్రేమ అదేవిధంగా స్థాయిలో స్పందన అనేది రాకపోవడము, కొంతకాలం కొంతమంది మీకు మంచితనాన్ని బలహీనంగా కూడా ఉపయోగించుకుంటూ ఉంటున్నారు. దీనివల్ల మీలో కోల్పోయినటువంటి ఆశలన్నింటినీ కూడా బయటికి నవ్వినా కూడా లోపల అంతా కూడా ఒంటని అనిపించడం, రేపటి రోజున ఇది అంతా కూడా ఒక చాప్టర్గా మొదలవుతుందన్నమాట. అయితే ఇది నిజమైనటువంటి మనుషులు మీ యొక్క జీవితంలోకి రావడం, తప్పుడు వ్యక్తులు దూరం అవ్వడం, మరి మీకు కుటుంబంలో అపార్థం అని తొలగిపోవడం, ప్రేమ గౌరవం రెండు ఒకేసారి మీకు అయితే వస్తూ ఉంటాయి. మరి నిజమైనటువంటి వ్యక్తులు మీకు జీవితంలోకి వస్తారు. ఇది అంతా కూడా అర్థం చేసుకుంటే మనిషి లభిస్తారు. పాత బాధలు అన్నీ కూడా మాయమైపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. కొంతమంది పెళ్లి శుభవార్తలు కావచ్చు, లేదంటే కొంతమందిలో ప్రేమ శుభవార్తలు కావచ్చు, కొంతమంది కుటుంబ కలహాలు ఏదైతే ఉన్నాయో అవి అన్నిటినీ కూడాను ఒక కలహాలు అన్నీ ముగింపు కావచ్చు. కొంతమందిలో దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా మిత్రమా చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త. ఎందుకంటే డబ్బు వచ్చిన మనశ్శాంతి అనేది ప్రశాంతత అనేది లేకపోతే జీవితం అంతా కూడా భారంగానే మారిపోతుంది. ఇప్పుడు మాత్రం మీ యొక్క మనసు భారం తగ్గేటువంటి వార్తలు వినిస్తూ ఉన్నాయి. ఇది అంతా కూడా విలువను గుర్తించేటువంటి వ్యక్తులు మీ దగ్గరకు రావడం, చాలా మీ యొక్క అభివృద్ధికే ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఒక మంచి బంధాలను ఏర్పరచుకునేటువంటి సమయం. ఇది ఏ రూపంలో వచ్చినా సరే ఆ యొక్క శుభవార్త మీకైతే మంచి మనశ్శాంతిని అయితే ఇస్తుంది అనడానికి ఏ మాత్రము కూడా సహస్యం అనేది లేదు. ఇక మూడవ శుభవార్తగా మనం చెప్పుకునేటువంటి గౌరవము మరియు అదృష్టపు రాజయోగము, భవిష్యత్తులో ఒక స్థిరత్వం అనేది లేకపోవడము, అంటే జీవితమే అంతా కూడా లక్ష్యంగా మార్చుకుంటూ ఉంటారు చాలామంది. ఇందులో మిగతా రెండింటికంటే కూడాను చాలా శక్తివంతమైనటువంటి, ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తులో మొత్తం మీద కూడా ఆధారపడి ఉంటుంది గనుకనే మరి సూచిస్తూ ఉంటుందన్నమాట. ఎంతకాలం మీరు ఏ పని మొదలుపెట్టినా చివరికి ఒక్క నిమిషంలోనే అది అంతా కూడా విధా అయిపోతుందంట. విధి యొక్క పరీక్ష అనేది మీ యొక్క పనిలో సక్సెస్ రేటు అనేది లేకపోవడం, మరి తీసుకున్న నిర్ణయాలన్నీ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం, ఇది అంతా కూడా అదృష్టం సహకరించకపోవడం, అనుకోకుండా సరైనటువంటి సమయాల్లో సరైనటువంటి వ్యక్తులు అనేది కలవకపోవడం, మరి ఇటువంటివి అన్నీ కూడా ఏ విధంగా నష్టాలు కలిగించాయి అంటే మీకు విలువ అనేది లేనట్లే ఫీల్ అవుతూ ఉంటారు. ఈ యొక్క మాటకు విలువ అనేది లేకపోవడము, అనుమానాలు అవమానాలు ఎదురవడము, మీ యొక్క ప్రతిభ అనేది గుర్తించలేదు అనేసి ఇప్పుడు మాత్రము మరి ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క జీవితంలో మీ యొక్క టాలెంట్ అంతా కూడా గుర్తించకపోవడం, మీరు పేరు అనేది వెలుగులోకి వస్తుందన్నమాట. ఇక మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక ఇతరుల యొక్క ప్రేరణ అనేది నిలబడుతూ ఉంటాయి. మరి ఇప్పుడే చాలామంది ఇక ఎక్కడి నుండే తప్పు అనేది చేస్తూ ఉంటారు. అవకాశం అనేది వచ్చినప్పుడు భయం వల్ల ముందుకు ఆగివేయలేదు, కానీ అడుగు వేయాలి. మీరు ఇలా అంతా కూడా చేయకపోవడం మీకు కాలం అనేది సహకరిస్తూ ఉంటుందండి. మీ యొక్క నిర్ణయాలు విధి అంతా కూడా మీకు ఒక మాట అనేది చెప్తుంది. ఇది అంతా కూడా సరైనటువంటి అదృష్టపు రాజయోగంగా నిలబడుతూ ఉంటుంది. మీరు చేసినటువంటి పనిలో సక్సెస్ అనేది రేటు ఎక్కువగా ఉంటుంది. అదృష్టం అంతా కూడా సహకరించి అనుకోకుండా సరైనటువంటి సమయంలో మీకు మంచి వ్యక్తుల ద్వారా కూడా దగ్గరవుతూ ఉంటాయి. ఇది మీకు లైఫ్లో కూడాను ఒక గొప్ప మేలు అనేది చేస్తుంది అనడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ యొక్క శుభవార్తల వల్ల మీకు మేలు అనేది కలుగుతుంది. అంటే సామాజిక గౌరవం అనేది పెరుగుతుంది, ఆత్మ
ఆత్మగౌరవం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, జీవితంలో మరింత లక్ష్యం అనేది స్పష్టత వస్తుంది. మీరు పట్టిందల్లా సాధారణం కాదనేసి మీకే అర్థమవుతుంది. ఒక ప్రత్యేకత అనేది మీరు తెలుసుకోగలుగుతారు మిత్రమా. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏంటి అంటే మనకు ఇప్పటి వరకు మీరు విన్నారు అంటే ఈ వీడియో మీకోసమే అని అర్థం. ఎందుకంటేను ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఇంత పెద్ద మార్పులు అనేవి రాబోతుంది అని ఈ యొక్క సమాచారం. ఇక మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు రేపటి రోజున శివారాధన శుభప్రదంగా ఉంటుందండి. అలాగే శ్రీ లక్ష్మీదేవత ఆరాధన కూడా అసలు మర్చిపోకండి. ఇక మీరైతే రేపటి రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి సీతారాముల వారిని దర్శించుకోవడము మీకు వీలైతే దర్శించుకోండి, లేదంటే స్వామివారిని మనసారా ఇంట్లోనే కొలుచుకోండి, అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు వీలైనంత సార్లు రామజపాన్ని చేయండి, లేదంటే రామకోటని రాసిన అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందండి. మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా అంతా కూడా శుభప్రదంగా మార్చుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క అంటే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి రేపటి రోజున గోమాతకు సేవ కూడా చేసుకోండి. మీకు అంటే వీలు కుదిరితే గోమాతకు పచ్చిగడ్డిని కానీ లేదంటే నానబెట్టిన శనగలను కానీ తినిపించడానికి అయితే మీరైతే ప్రయత్నించండి. మీకు అంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా మీకు ఇది తొలగించుకోవడానికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.